అక్రమంగా కర్ణాటక మద్యం సరఫరా చేసే కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా సెబ్ సూపరింటెండెంట్ ఎస్ రవికుమార్ హెచ్చరించారు. కర్నూలు జిల్లా కోసిగిలో సెబ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తూ పట్టుబడిన వాహనాలకు వేలంపాట నిర్వహించారు. 12 ద్విచక్ర వాహనాలు ఒక కారును వేలంపాట వేయగా 9 ద్విచక్ర వాహనాలు ఒక కారును వేలంపాటదారుడు వేలంపాటలో దక్కించుకున్నారు. మరో 3 బైకులు ప్రభుత్వం నిర్ణయించిన ధర అధికంగా ఉండటంతో వేలంపాటదారులు ఆ 3 ద్విచక్ర వాహనాలపై మొగ్గు చూపలేదన్నారు. ఈ వేలంపాట వల్ల 2,56,886 ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో సెబ్ సీఏ మహబూబ్ బాషా, ఎస్ఐ రమేష్ బాబు, సెబ్ సిబ్బంది నాగరాజ్ తో పాటు తదితరులు కూడా ఉన్నారు. టైం అయిపోయి ఆక్షన్కి రావటం వల్ల ఈరోజు వాహన వేలం పెట్టడం జరిగింది. దీని యొక్క అప్సెట్ ప్రైజు 1,41,000గా ఉంది. అయితే దీంట్లో 3 వెహికల్స్ అధిక ధర వల్ల ఎన్విఐ వాల్యుయేషన్ ఉన్నందువల్ల పోలేదు. కేవలం 1,13,400 అప్సెట్ ప్రైజ్ ఉన్నటువంటిది 226%తో 2,56,886 రూపాయలకి మేము ఈరోజు వేలంపాట నిర్వహించగా గవర్నమెంట్కి రావటం జరిగింది. దీంట్లో కొన్ని రోడ్ వర్తి, కొన్ని స్క్రాప్ ఉండటం జరిగింది. ఈ యొక్క రోడ్ వర్తి వాటికి తిరిగి ఎవరైతే పాడుకున్నారో వాళ్ళకి మేము తిరిగి ఆర్సీ ఇవ్వటం జరుగుతుంది. కాకపోతే ఈ యొక్క అన్ని స్టేషన్స్ లిమిట్స్లలో ఈ రోజుకి ఈ నెలలో 1,437 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు 136 కేసులలో పట్టుకొని సీజ్ చేయటం జరిగింది. అంతేకాకుండా 86 కేసులలో 657 లీటర్ల నాటు సారాయిని కూడా మేము సీజ్ చేయటం జరిగింది. అంతేకాకుండా 232 మందిని ఈ నెలలో మేము అరెస్ట్ చేయటం జరిగింది. అంతేకాకుండా మేము రాజశ్రీ ఎస్పీ గారు బిందు మాధవ్ గారు వచ్చిన తర్వాత